నమస్తే అన్న, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఏం కూటమి ప్రభుత్వం అన్న, ఒక రైతుకంటూ ఒక న్యాయం అనేది లేదు ఇప్పుడు వచ్చి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు చూసాం ఈ ఒక కూటమి చంద్రబాబు నాయుడు పరిపాలన. అప్పుడు కూడా రైతులకి న్యాయం లేదు. ఎందుకంటే ధాన్యం ఎప్పుడు కూడా రేటు పెరగలేదు. ఒక ధాన్యం విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా రైతుకి అనేది న్యాయం లేదు. ఈ రోజు నాడు కూడా జగన్ ప్రభుత్వంలో అయితే తడిచిపోయిన ధాన్యం కూడా కొనుగోలు జరిగిన రోజులు ఉన్నాయి. అదేనా మళ్ళీ ఎంతకే 1300 కాదు, 1850 రూపాయలు కూడా జగన్ ప్రభుత్వంలో ధాన్యం కొన్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ మూడు సంవత్సరాల పాలనలో, ఈ 2 సంవత్సరాల పాలనలో రైతులకి ఏ అన్యాయం అయితే జరుగుతుందో ఈ ప్రభుత్వంలో ప్రతి అన్యాయం జరుగుతుంది. ఎలా అంటారా? ధాన్యం కొనుగోలు లేదు. 1350, 1450 ధాన్యం కొనుగోలు. ఒక పిండి బస్తాకి వెళ్ళాలంటే సొసైటీకి ఈ రోజు నాడు బస్తా కూడా 800 రూపాయలు పెరిగిపోయింది. అడ్డంగా 800 రూపాయలు పెరిగిపోయింది. ఏంటిది ఈ ప్రభుత్వం? ఏంటి ఏమనుకుంటుంది రైతుల గురించి? కేవలం రైతుల మీద ఎందుకింత కక్ష పూర్వకంగా కట్టింది? ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ధాన్యం పండించొద్దు, ఉడుపు పాలం ఓడొద్దు అంటున్నారు. మరి ప్రజలు ఎలా తింటారు? ఒక రైతు వల్ల కదా. మీరు కూడా తినేది కూడా ఆ రైసే కదా, రైతు పండించిన రైసే కదా. రైతులందరూ ఆనందంగా ఉన్నారంటున్నారు. ఎక్కడ ఆనందం అన్నా? అది ఏమి ఇచ్చారన్నా? రైతులకి ఏమి ఇచ్చారు చెప్పండి అన్న. రైతులకి ఇలా ఒక 5,000 వేసారు అంతే. ఒక పిండి బస్తా కొనాలంటే ఎంత అవుతుందో తెలుసన్నా? ఒక బస్తా కొనాలంటే 3,000 నుంచి 4,000 రూపాయలు అవుతుంది. ఒక బస్తా కొనాలంటే ఒక ఎకరానికి ఒక సాగు అయ్యేటప్పటికి 10 బస్తాలు ఆడతాయి. ఏమి ఇచ్చారన్నా? ఎకరానికి 5,000 ఇచ్చారు. 50,000 అవుతుంది పెట్టుబడి. ఓన్లీ పిండికి వచ్చు, కూలీలకు వచ్చు, ఆ టాటర్లకు వచ్చి వచ్చు కాకుండా ఓన్లీ పిండికి వచ్చు 50,000 రూపాయలు అవుతుంది ఈ రోజు నాడు. ఒక 5,000 వస్తే సరిపోద్దా? అది మళ్ళీ ఎకరానికి డిఏపి ఎప్పుడు లేదన్న ఈ రూలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు. నేనంటే చూడలేదు. నేనైతే గత 2014 నుంచి ఇప్పుడు దాకా నాకు కొద్దిగా అవగాహన ఉంది ఈ ప్రభుత్వం పట్ల. కాకపోతే గతంలో 2014లో ధాన్యం కొనుగోలు అవని ఏదైనా రైతులకి అయితే నష్టం తప్పితే లాభం అనేది లేదు. గత ప్రభుత్వం మన వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో మునిగిపోయిన ధాన్యం కూడా 1,850 రూపాయలు కొన్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది 1,400, 1,300 మళ్ళీ బేరాలు ఇందులోని. మళ్ళీ ఇప్పుడు రేట్లు ఏమో పిండి రేట్లు 28 డిఏపి, ఊరియా కూడా ఎలా ఉన్నా మొత్తం ఈ రేట్లన్నీ మరీ దారుణంగా పెంచేశారు రేట్లు. ఇంకా రైతు ఎలా బతకాలన్న చెప్పన్నా? ఒక రైతు ఎలా బతకాలి? పత్తి, పొద్దురుడి, మన వరి కొన్ని రకాలు ఉన్నాయి. మినుము ఇవన్నీ ఎలా పండించి ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడియే కదా. ఒక రైతుని కాపాడితేనే కదా ఇవన్నీ అవుతాయి. ఎక్కడెక్కడో ఏయో కట్టా ఉంటారు. ఏం కట్టారన్న? తీసుకొచ్చిందే జగనన్న తీసుకొచ్చాడు. సచివాలయం తీసుకొచ్చాడు, రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చాడు, హాస్పిటల్ తీసుకొచ్చాడు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, రోడ్లు వేయించాడు. ఇవన్నీ చేసింది జగన్. మేం చేసాం అని ఈ రోడ్డు వేసిన రోడ్డుకి సైకిల్ బొమ్మలు వేస్తే మనం వేసినట్టన్నా ఏంటో అన్న. చంద్రబాబు నాయుడు గారు అసలు అబద్ధమే చెప్పారంట భువనేశ్వర్ గారు. నిజంగా మామూలుగా కాదు. సత్య హరిశ్చంద్రులు అంటారు కదా, వాళ్ళు ఎక్కడ మనకు తెలియదు దేవుళ్ళు. సత్య హరిశ్చంద్రులు. అందులో ఈ కూటమి ప్రభుత్వంలో ముగ్గురును గ్యారంటీగా. పైన జగన్ ప్రభుత్వంలో ఏదైనా రేట్లు పెంచారనుకో కేంద్ర ప్రభుత్వం పెంచిందంటారు. మరి కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు ఉన్నారు కదా లింక్ అయ్యి. మరి ఏంటిది పరిస్థితి? ఇప్పుడు ఆయిల్ రేటు ఎంత ఉండేదన్న? సపోజ్ 100 రూపాయలు ఉండేది కేజీ నూనె కొనాలంటే. అంతేనా? ఇప్పుడు ఎంత? 150 రూపాయలు, 160 రూపాయలు, 170 రూపాయలు. ఏందన్నీ రేట్లు? ఏది ప్రజల్ని చూద్దాం అని ప్రజలకి మరి దారుణంగా ఎన్నిపోటేస్తున్నారు. చాలా దారుణం ఇది. ప్రజల్ని చూడండి. ఈ పాలన ఇంకా 2 సంవత్సరాలన్నర ఉంది. ఈ 2 సంవత్సరాలన్నరలో అయినా ప్రజల్ని ఎంతైతే వేధిస్తున్నారో ఆ వేదన కొద్దిగా తగ్గించండి. ఎలాగా మీరు నెక్స్ట్ 2029లో కంపల్సరీ జగనన్న విన్ అవుతాడు కంపల్సరీ జగనన్న విన్ అవుతాడు. కాకపోతే ఈ 2 సంవత్సరాలు అయినా వేదన తగ్గించండి ప్రజలకి. ప్రజలు విసిపోయి ఉన్నారు. ఆ విసుపు కొద్దిగా తగ్గించండి. రైతులను కూడా కొద్దిగా కాపాడండి. ఆ పిండి రేట్లు కూడా తగ్గించండి. పెంచిన రేట్లు తగ్గించండి.